హాయ్ స్టూడెంట్స్. అందరి ఫ్యామిలీలో చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి? మ్యారేజ్. సో మ్యారేజ్ కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటో మిమ్మల్ని అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఎవరిని అడుగుదాం? చెప్పండి, ఏం రిక్వైర్మెంట్ కావాలి? పాకెట్లో ఎంత ఉందో చూసే అమ్మాయి కంటే పాకెట్ అనుకున్న మైస్ రావట్లేదే. నీకేం చెప్పాలో నీకే తెలియట్లా, అలా తడబడుతున్నావు. కూర్చో. సాలరీ వచ్చేసి స్టేట్ బడ్జెట్ అంత ఉండాలి, ఆస్తులు మాత్రం కంట్రీ బడ్జెట్ అంత ఉండాలి మ్యామ్. నీ ఖర్చులు మాత్రం వరల్డ్ బడ్జెట్ ఎంత ఉంటుంది? వరల్డ్ బడ్జెట్ ఎంత ఉంటుందా? ఒకేసారి సమ్మర్ వింటర్ కావాలని అడిగినా పర్వాలేదు, కానీ ఒకేసారి నన్ను వేరే వారిని ప్రేమించే అమ్మాయి మాత్రం నాకు వద్దు మేడం. వాడే ఉద్దేశంతో అన్నాడు. అలా క్లారిటీ ఉంది. ఎక్కడో కొడుతుంది, నీకు ఎక్స్పీరియన్స్ అయినట్టుంది ఆల్రెడీ. అవునక్క. నువ్వు నా బతికి చట్టుకోబండి, నీ సంగతి అక్కడ తేల్చేస్తా. మేడం నాకు మంచి బేబీనిచ్చే అమ్మాయి కావాలి, కానీ బేబీ సినిమాలో లాంటి అమ్మాయి మాత్రం వద్దు మ్యామ్. అరే మనం ఎలా ఉంటాం, మన పిల్లలు అలాగే ఉంటారా? ప్రభాస్ లాంటి హైట్, మహేష్ బాబు లాంటి కలర్, అల్లు అర్జున్ లాంటి స్టైల్, ఈ మూడు ఉండాలి. దీంతో పాటు నేను చెప్పిన మాట వినే అబ్బాయి అయి ఉండాలి. అవన్నీ ఉన్నవాడు నీతో ఎందుకు ఉంటాడమ్మా? మ్యామ్ నాకైతే అన్నం ముద్దలు తినిపిస్తూ నన్ను అర్థం చేసుకునే అమ్మాయి కావాలి మ్యామ్. నాకు నీకు పెళ్ళం కావాలా, నాని కావాలా, అంటే ఆయా కావాలా? ఆయా అయినా పర్లేదు, కానీ నన్ను డ్రమ్ లేకపోతే పర్లేదు. నీలాంటి వాళ్ళు పక్కా డ్రమ్ములోనే వేస్తారు. నాకు అమ్మాయి ఉంటే చాలు మేడం, నాకు అమ్మాయి ఉంటే చాలు మేడం. సుధీర్ ఫ్యానా నువ్వు? అవును మేడం. అప్పుడే అర్థమైంది. కూర్చో కూర్చో.